కల్తీ మద్యం కేసులో ఏవన్ జనార్దన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కల్తీ మద్యం కేసులో విస్తుబోయే విషయాలు బయటపడుతున్నాయి. ములకల చెరువులోనే కాకుండా బెజవాడలో కూడా కల్తీ మద్యం తయారు చేశారని దర్యాప్తులో తేలింది. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. అద్దేపల్లి జనార్దన్ రావుకు చెందిన ఏఎన్ఆర్ బార్లోనే కల్తీ మద్యం తయారు చేశారు. తయారీ, అమ్మకాలు, సరఫరా అంతా జనార్దన్ సోదరుడు జగన్మోహన్ కనుసన్నల్లోనే జరిగేదని గుర్తించారు. 180 ml, 200 ml ఖాళీ సీసాలను ఉన్న రేటు కంటే ఎక్కువ ధరకు జనార్దన్ కొన్నట్టు పోలీసులు నోటీస్ చేశారు. ఈ కేసులో A11 శ్రీనివాస్ రెడ్డి సంస్థ నుంచి 3 GST రసీదులు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. కల్తీ మద్యం కేసులో A1 జనార్దన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రోటోకాల్ ప్రకారం అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. చక్రి, కల్తీ మద్యం కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్న జనార్దన్ని నిన్నే ఎక్సైజ్ పోలీసులు విజయవాడ ఎయిర్పోర్ట్లో అయితే అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో అరెస్ట్ చేసినటువంటి జనార్దన్ను ఇవాళ 4 గంటల సమయం వరకు కూడా పూర్తి స్థాయిలో అధికారులు విజయవాడలోనే విచారించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇక్కడ విజయవాడ భవానీపురం పరిధిలో, అదేవిధంగా మునకల చెరువు 2 ప్రాంతాల్లో కూడా 2 కేసులు కల్తీ మద్యానికి సంబంధించి అధికారులు నమోదు చేశారు. ఈ 2 కేసుల్లో కూడా A1గా జనార్దన్ ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే కల్తీ మద్యాన్ని పట్టుకున్నారో ఆ సమయంలో జనార్దన్ ఆఫ్రికాలో ఉన్నాడు. అక్కడి నుంచి మొత్తం కథ కూడా నడిపినట్టుగా అధికారులు గుర్తించారు. ఎందుకంటే మునకల చెరువులో మాత్రమే కాకుండా విజయవాడ ఇబ్రహీంపట్నంలో అతని బార్ ఏఎన్ఆర్ బార్ నడుస్తుంది. అది ప్రస్తుతం మూతబడిన నేపథ్యంలో అందులోనే మద్యం మొత్తం కల్తీది తయారు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మునకల చెరువులో కల్తీ మద్యం బయటపడగానే ఈ మొత్తం విషయానికి అప్రమత్తమైనటువంటి జనార్దన్ ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం మొత్తాన్ని వేరే గోడౌన్లోకి మార్చమని ఆదేశాలు ఇవ్వడంతో పాటు తన బినామీతో నడిపిస్తున్నటువంటి శ్రీనివాస వైన్స్లో ఉన్నటువంటి 60 కేసుల కల్తీ మద్యాన్ని కూడా నాశనం చేయమని చెప్పి, అంటే ధ్వంసం చేయమని కూడా ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా స్పష్టంగా అధికారులు విచారణలో కూడా గుర్తించడం కూడా జరిగింది. దీని మొత్తాన్ని కూడా జనార్దన్ సోదరుడు జగన్మోహన్ సహకరించినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఈ కల్తీ మద్యం గత 3-4 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున విజయవాడ అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు, సరఫరా జరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ మాత్రమే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కల్తీ మద్యం తయారీ కేంద్రాలను జనార్దన్ ఏర్పాటు చేసి ఉంటాడనే కోణంలో ఆలోచిస్తా ఉన్నారు అధికారులు. ఆ దిశగానే జనార్దన్ని పూర్తి స్థాయిలో విచారించినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ఇటు కృష్ణా జిల్లా, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్తో పాటు పాలకొల్లు, అటువైపు శ్రీకాకుళం వరకు ఇతను ఈ కల్తీ మద్యానికి సంబంధించి తయారీ కేంద్రాలను ఒక 5 వరకు ఏర్పాటు చేసి ఉంటాడని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దశలోనే విచారణ మొత్తం పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలకు సంబంధించి జనార్దన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితం తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి అయితే జనార్దన్ని తీసుకురాబోతా ఉన్నారు. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.